మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడ్జెట్ పూర్తి కాకముందే కేసీఆర్ బయటకు వెళ్లిపోయారని విమర్శించారు. తెలంగాణ ప్రజలపై కేసీఆర్ కు ప్రేమ ఉంటే కేంద్ర బడ్జెట్ పై తీర్మానంలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పినందుకే కేసీఆర్ సభకు వచ్చి మీడియా పాయింట్లో మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్ లా మేము గాలి మాటలు మాట్లాడటం లేదన్నారు. ప్రతి శుక్రవారం రెవెన్యూపై సమీక్ష చేస్తున్నామని, అడిషనల్ ట్యాక్స్ వేయకుండా నిధులపై దృష్టి పెట్టామని తెలిపారు. హైదరాబాద్ లో జనాభాకు అనుగుణంగా నిధులు పెట్టామని, మిగతా జిల్లాలను ఎక్కడ నిర్లక్ష్యం చేయబోమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ను పెంచేందుకే 10,000 కోట్లు కేటాయించామని చెప్పారు. కొత్త విద్యా విధానానికి శ్రీకారం చుట్టామన్న భట్టి విక్రమార్క అంగన్వాడీలు ఇకపై ప్రీ స్కూల్స్ గా మారతాయని అన్నారు. 2,91,159 కోట్ల రూపాయలతో తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు, మూలధన వ్యయం 33,487 కోట్లుగా అంచనా వేసింది ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్లో సాగు రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది ప్రభుత్వం. వ్యవసాయానికి బడ్జెట్లో 72,000 కోట్లు ప్రతిపాదించింది. ఇది రైతుల తలరాత మార్చే నిర్ణయంగా ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం. ఇది రైతుల తలరాతలు మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం. భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయి.